వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో తిరుగులేని శక్తిగా మార్చేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ యాలాల మండల అధ్యక్షుడు ఎర్ర హనుమంతు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తుందని అన్నారు. అదేవిధంగా రాజకీయంలో యువకులను చైతన్యపరిచేందుకు అవకాశం కల్పించడం జరుగుతోందన్నారు. కాబట్టి రాజకీయంగా ఎదగాలనుకున్న యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలోకి రావాలని అనుకున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీ అభిమానులకు కూడా సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను కల్పిస్తామని అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి యువతి యువకులారా, రాజకీయాల్లో రాణించాలనుకున్న ఆసక్తి కలిగిన వారు తెలుగుదేశం పార్టీలో చేరి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి బడుగు బలైన వర్గాల కోసమే పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా అదే పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో మన నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. మరి మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నగారు ఉన్నారు. వారి సూచనల మేరకు తెలంగాణ ఈ జిల్లా లోపల సభ్యత్వాన్ని పూర్తి చేసి కమిటీలను నిర్మించి పార్టీని బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టీకి ఇప్పటికీ ఎవరైనా అభిమానులు ఉంటే పార్టీలో చేరి పనిచేస్తుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మంచి అవకాశాలను కల్పించి మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టేందుకు మేము కృషి చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఎంతోమంది మేధావులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళ రాజకీయం నేర్వని వారిని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి ఒక స్థానాల్లో నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ అంటేనే రాజకీయానికి ఈ స్కూల్ ఒక పాఠశాలగా పేరు పొందింది. కాబట్టి క్రమశిక్షణకు ఒక నిలయంగా నిలిచింది. కాబట్టి ఆ పార్టీలో మీరు ఇంకెవరైనా చేరాలనుకుంటే చేరాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.